మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజైతే షాపింగ్ వీడియో. ఈరోజు షాపింగ్ ఏంటంటే షూస్, తర్వాత వచ్చేసి వాచెస్, తర్వాత వచ్చేసి క్లాతింగ్, ఇవన్నీ అయితే వెళ్ళాము. అన్నీ కూడా సుచిత్ర దగ్గరనే వెళ్ళామన్నమాట. ఏమేమి చూసాము ఏంటి, సుచిత్రతో పాటు తిరుమలగిరి కూడా వెళ్ళాము. తిరుమలగిరిలో చూస్తే షూస్ బాగున్నాయి, కానీ మన బడ్జెట్లో లేవు. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇది వచ్చేసి అడిడాస్, ఇది కూడా తిరుమలగిరిలోనే వెళ్ళాము చూసాము. కానీ అఖిల్కి నచ్చినవి ప్రైస్ మరీ ఎక్కువగా ఉన్నాయి. మన ప్రైస్లో మన బడ్జెట్లో రావాలనుకున్నవి మనకు నచ్చట్లేదు అనమాట. సరే అని అలా అని చూసి ఇంకా మళ్ళీ తిరుమలగిరి వచ్చేసాంలే, అక్కడ ఏమైనా ఉంటే చూసేసాము. అక్కడ కూడా మాల్స్ ఉన్నాయి కదా, ఒకవేళ అక్కడ నచ్చకపోతే చూద్దామని వస్తూ సుచిత్ర దగ్గర ప్యాంటలూస్కి వెళ్ళేసి అక్కడ బట్టలు చూసాము. బట్టలు కూడా ఏం లేవన్నమాట, అసలు స్టాక్ అంతా అయిపోయిందని చెప్పేసారు. తర్వాత వచ్చేసి ఆ ప్యాంటలూస్లో షూస్ ఒక్కటి నచ్చింది, అది కూడా ఒకటే జత ఉండే. సరే అనేసి అది ఒకటి తీసుకున్నాడు. తర్వాత వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తినేసి అలానే వాచెస్ కొనుక్కొని అయితే వచ్చేసామన్నమాట. వాచ్ కూడా కావాలని అడిగిన ఉండే, వాచ్ కూడా ఫాస్ట్ ట్రాక్ వెళ్ళేసి అఖిల్కేమో టైటాన్ వాచ్ తీసుకున్నాం, వాళ్ళ నాన్నేమో ఫాస్ట్ ట్రాక్ తీసుకున్నాను అనమాట. అఖిల్కి ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఇంకొకటి కావాలని అడిగాడు అనమాట. సర్లే, ఎప్పటి ట్రెండ్కి అప్పుడు మారుతూ ఉంటుంది కదా, అప్పుడెప్పుడో చిన్నగా ఉన్నప్పుడు కొనుక్కున్నాను. ఈసారి చాలా ఇయర్స్ అవుతుంది చెప్పారన్నమాట. నాన్న ఇప్పుడు వాచ్ 8,400 పెట్టి కొనుక్కున్నావు కదా, 8 years వరకు ఖరాబ్ కాకుండా వాడుకోవాలి అంటే నానంటనమాట. ఏంటంటే సంవత్సరానికి ఒక 1000 రూపాయలు అన్నట్ట. అవును, మళ్ళీ అంత ప్రైస్ పెడతా అంటే జాగ్రత్తగా ఉంచుకో నాన్న అని చెప్తే వాళ్ళ నాన్న చెప్పనమాట. ఏం కాదులే నాన్న, మమ్మీ చెప్పింది కూడా కరెక్టే కదా, నువ్వేం రెగ్యులర్గా పెట్టుకుపోయేది కాదు కదా, పార్టీ వేరే కదా, అంతకుముందు ఉన్నవి రెగ్యులర్ వేర్ వాడుకో, ఇప్పుడు కొత్తగా కొనుక్కుని పార్టీ వేర్ వాడుకోలే నాన్న అని. తర్వాత ఐస్ క్రీమ్ స్టోర్కి వచ్చేసాము. క్రీమ్ స్టోర్కి వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే తినేసాము. నాకైతే ఇలా ఇంత ఖర్చు పెట్టినప్పుడు ఇవన్నీ అవసరం లేని ఖర్చులు కదా, మంచిగా హెల్తీగా ఉన్నటువంటి ఫ్రూట్స్ కొనుక్కొని వచ్చి మంచిగా కట్ చేసుకొని తింటే హ్యాపీగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది కదా అనిపిస్తుంది. మీరు ఎవరికైనా అట్లా అనిపిస్తుందా? నేను ఆ మాట చెప్తే వాళ్ళు నానంటే, సరే నీకు ఫ్రూట్స్ ఎవరు కొనుక్కోకమన్నా నువ్వు ఫ్రూట్స్ కొనుక్కొని తిను, మాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, మేమైతే ఐస్ క్రీమ్ తింటామని. సరే మీరే తినని, నాకు వద్దు అన్నా కానీ ఊరుకోరు. వాళ్ళిద్దరికి ఏవగాలు అవి తీసుకొని ఫ్రూట్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఐస్ క్రీమ్ నాకు ఇచ్చారు, అది కూడా నాకు అస్సలు తినాలనిపించలేదు. బలవంతం మీద అమ్మ దీనికి 200 పెట్టినాం కదా, వేస్ట్ చేయడం ఎందుకు అనేసి తింటా ఉంటే నాన్న బాధ భరించలేక తీసుకొని, సరే నేను తింటాను నేను తీసుకొని బయట పడేసిండు అనమాట. ఇంక వచ్చిన తర్వాత నేను బిల్ చూస్తూ ఉన్నాను. అమ్మ ఇంత అవసరమా, అమ్మ ఇంత కాస్ట్ పెట్టి ఐస్ క్రీమ్స్ అంటే ఎప్పుడు తింటామా, ఎప్పుడు ఒకసారి ఇట్లా బయటకు వచ్చినప్పుడే కదా, ఇందుకు ప్రతి దానికి డబ్బు అంటావు అంటారు. ఏమట్లా అనిపిస్తుంది.